అంటే ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చింది. ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. నిరుద్యోగులందరినీ కూడా ప్రతి గడప గడపకు వెళ్ళి మా కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పేసి కూడా ఓటు అడిగిపించింది. బీఆర్ఎస్ పార్టీని కూడా గద్దదించింది. కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళనే కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, అసలు ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు ఎక్కుతా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? తప్పు వాళ్ళు టీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్, పేటెంట్ బ్యాచ్లను పెట్టుకొని, డబ్బులకు అమ్ముడుపోయే బ్యాచ్లను పెట్టుకొని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియా 400 పైచీలకు సోషల్ మీడియా అంటే టీవీ ఛానల్ని పెట్టుకొని, చిన్న చిన్న ఛానల్స్ పెట్టుకొని మాట్లాడిస్తున్నటువంటి నాయకులకు నేను చెప్తున్నాను, తెలంగాణలో ఇప్పటికొచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందని మనం అంటున్నాం కదా. ఈ 2.5 సంవత్సరాల్లో గవర్నమెంట్ నుండి ఇప్పటివరకు ఫిలప్ చేసినవి 61,379 ఉద్యోగాలు ఫిలప్ చేశాడు. ఐటీ రంగంలో చూసుకుంటే 1,40,000 ఉద్యోగాలు వచ్చినవి. ఈ రకంగా చూసుకున్నప్పుడు 2 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లుగా, పరోక్షంగా వచ్చినా నీకు ప్రభుత్వం కల్పించిన 2 లక్షల ఉద్యోగాలు అయితే వచ్చినాయి కదా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పించినట్లే కదా. ఆనాడు ఏమైనా చేయగలిగినవా? కేటీఆర్ గారు, నేనేమంటున్నానంటే కేటీఆర్ గారికి అర్థం కావాల్సిన అవసరం ఏంటంటే, నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చినావో ఒక శ్వేతపత్రాన్ని బడితే పెట్టగలుగుతావా? కానీ మేము పెట్టగలుగుతాం. ఒక శ్వేతపత్రాన్ని ఐటీ నుండి 1,40,000 పైకి ఉద్యోగాలు ఇచ్చినామని మేము బయట పెట్టగలుగుతాం. నువ్వు పెట్టగలుగుతావా? టీఆర్ఎస్ నాయకులకు నీకు దమ్ముందా? 2 లక్షల పైచిలకు మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నాము, పరోక్షంగా కానీ గవర్నమెంట్ నుంచి కానీ. 1,40,000 ఉద్యోగాలు ఇవి, 61,379 ఉద్యోగాలు అవి. మరి ఇంకా మిగతా ఉన్నాయి, ఆర్టీసీ ఉన్నాయి కానీ, మిగతా ఉన్నాయి కానీ, లేకపోతే అంగన్వాడీ ఉన్నాయి కానీ, మిగతా జాబ్స్ ఉన్నాయి ఇంకా. అవి ఈ సంవత్సరానికి సరిపడి ఉన్నాయి, అవుతున్నో 60,000-70,000 ఖాళీలు ఉంటాయి. అవి కూడా 100% ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫిలప్ చేస్తారు. అంటే దానిలో ఎట్లాంటి అస్తిక్తి లేదు. అంటే ఇక్కడ నిరుద్యోగులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది, కానీ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలను వీళ్ళు ఓన్లీ నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం కరెక్ట్ కాదు. అసలు మీరు ఎన్ని ఇచ్చారు? అట్లాగా తప్పు. నేనేమంటున్నా, నోటిఫికేషన్ వేయకుండా ఏది రాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కాలయాపన చేయలేదు. ఎవరన్నా ఒక నాయకుడు కానీ, ఎవరన్నా ఒక టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కానీ కోర్టుకు పోయి ఆపాలని చూసినా కూడా కోర్టును కూడా తప్పుదారు పట్టేయకుండా, కోర్టులో కాలయాపన చేయకుండా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే న్యాయశాఖతో పనిచేసుకుంటూ ఎక్కడ ఉడక దాన్ని తొక్కిపట్టకుండా నోటిఫికేషన్ ఇస్తూ వాళ్లకు రాజపత్రం అంటే వాళ్ళకి మేము ఉద్యోగం ఇచ్చినామని చెప్పేసి పత్రాలు ఇచ్చినటువంటి సందర్భాలు మీడియా పరంగా మీరు చాలా చూసిండ్రు. చూసిలేరా మీరు? వాళ్ళకు విజిత ఏమంటారు అని పత్రం, ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఇచ్చిరు కదా. జాబ్ క్యాలెండర్లకు ఇచ్చినాం కదా. అట్లాంటి కళ్ళ ముందు చూసుకుంటా వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు కడపల బుగులు వేస్తుంది. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే 10 ఏళ్ళే అంటున్నారు, కానీ నేను 15 సంవత్సరాలు ఉంటానని చెప్తున్నా. 15 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయే దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అవి జీర్ణించుకోలేక కేటీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ ప్రధానంగా వాళ్ళు లేనిపోని కామెంట్స్ చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప, నిజంగా నీవు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి నీవు అడ్డుకట్టలేకుండా నీవు సానుభూతి పరుడవు అయితే వచ్చి పనిచేయాలి తప్ప, నీవు అడ్డవలిగా మాటలు మాట్లాడితే ఎవరు ఊకోరు, చూసుకోరు.